స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు గడిచిపోయినప్పటికీ రాజకీయ రంగంలో బహుజనులకు ఎలాంటి ప్రాతినిధ్యం ఉందో మైనారిటీ ప్రజలు మెజారిటీ ప్రజలను పాలించేటువంటి ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి మన భారతదేశంలోనే ఉంది. సుమారు 12% జనాభా ఉన్నటువంటి యాదవులు గెలుచుకున్న సీట్లు కేవలం ఈ ఆధిపత్య కులాలు అన్నీ కలిసి కూడా 127 అంటే 65.5 స్థానాలు గెలుచుకున్నాయి. హాయ్, అందరికీ నమస్కారం. నేను మీ టి చిరంజీవులు, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ మరియు చైర్మన్ బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం హైదరాబాద్. మొట్టమొదట మీ అందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు గడిచిపోయినప్పటికీ రాజకీయ రంగంలో బహుజనులకు ఎలాంటి ప్రాతినిధ్యం ఉందో మనం ఈ వీడియోలో చర్చిద్దాం. ఈరోజు మనం నల్గొండ జిల్లా రాజకీయ ముఖచిత్రం గురించి చర్చిద్దాం. సాధారణంగా ప్రపంచంలో ఏ దేశంలో అయినా మెజారిటీ ప్రజలు మైనారిటీ ప్రజల్ని పాలిస్తారు, కానీ మైనారిటీ ప్రజలు మెజారిటీ ప్రజల్ని పాలించేటువంటి ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి మన భారతదేశంలోనే ఉంది. దీనికి ముఖ్య కారణం ఈ బహుజన వర్గాలు వేల సంవత్సరాలుగా కులం పేరు మీద అణచివేయబడమే. నల్గొండ జిల్లా రాజకీయ ముఖ చిత్రంలో ముఖ్యంగా చట్టసభలైన అసెంబ్లీ పార్లమెంట్లలో వీరి ప్రాతినిధ్యం ఎలా ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇది తెలుసుకునే మొట్టమొదట నల్గొండ జిల్లాలో జనాభా ఏ విధంగా ఉందో మనం చూద్దాం. ఈ మధ్య కాలంలో రాష్ట్ర ప్రభుత్వం 2024లో కులగణన జరిపింది. ఆ కులగణన జరిపిన లెక్కల ప్రకారం నల్గొండ జిల్లా అంటే ఇక్కడ ఉమ్మడి నల్గొండ జిల్లా నేడు 3 జిల్లాలుగా విభజింపబడి ఉంది. ఒకటి నల్గొండ, రెండవది సూర్యాపేట, మూడవది యాదాద్రి భువనగిరి. ఈ 3 జిల్లాల జనాభా మనం చూస్తే 34,80,000 జనాభా ఉంది. మరి 34,80,000 జనాభాలో ఏ వర్గం ఎంతుందో ఇప్పుడు ఒకసారి చూద్దాం. 34,80,000 జనాభాలో బీసీలు అంటే హిందూ బీసీలు, ముస్లిం బీసీలు కలుపుకుంటే 56% జనాభా ఉంది. అదేవిధంగా ఎస్సీలు చూస్తే 19.84% జనాభా ఉంది. ఎస్టీలు 12.44% జనాభా ఉంది. ఓసీలు 11.72% జనాభా ఉంది. అంటే ఈ జిల్లాలో సుమారు 88% జనాభా బీసీ, ఎస్సీ, ఎస్టీలదే. మరి బీసీలలో ఉన్నటువంటి కులాల లెక్కలు మనం చూస్తే ఈ 134 కులాల జనాభా నేను ఇక్కడ చెప్పలేను, కానీ కొన్ని మెజారిటీ కులాల లెక్క ఇక్కడ నేను చదివి వినిపిస్తాను. యాదవులను చూసినట్టయితే ఈ 3 జిల్లాల్లో కలిపి యాదవులు 4,07,540 మంది ఉన్నారు. వీరి శాతం జనాభాలో 11.82%. అదేవిధంగా గౌడ సామాజిక వర్గానికి సంబంధించిన వారు 3,32,562 ఉన్నారు. వీరి జనాభా 9.55. రెడ్ల జనాభా తీసుకుంటే ఇక్కడ 2,67,306 మంది ఉన్నారు, 7.68. అట్లాగే ముదిరాజుల జనాభా మనం చూసుకుంటే 2,05,709 ఉన్నారు, 5.91. అదేవిధంగా ముస్లిం జనాభా, ముఖ్యంగా వీళ్ళంతా కూడా బీసీలే, వీరి జనాభా తీసుకుంటే 1,89,610 ఉన్నారు, 5.44% వీరున్నారు. అదేవిధంగా రజకులు 3.52%, వడ్డెర 3.13% ఉన్నారు, పద్మశాలీలు 3% ఉన్నారు, మున్నూరు కాపులు 2.56% ఉన్నారు, విశ్వకర్మలు 2.54%, కుమ్మరలు 1.88% ఉన్నారు, వైశ్యులు 1.47% ఉన్నారు, అదేవిధంగా కుర్మ 1.34% ఉన్నారు, నాయి బ్రాహ్మణ 1.03% ఉన్నారు, కమ్మలు 0.77% ఉన్నారు, వెలుమలు 0.33% ఉన్నారు, బ్రాహ్మణులు 0.24% ఉన్నారు. మరి ఈ జనాభా ఈ విధంగా ఉంటే మరి వారికి వచ్చినటువంటి ఎమ్మెల్యే స్థానాలు ఎంత అనేది మనం చూద్దాం. గత 16 ఎన్నికల్లో నల్గొండలో 194 స్థానాలకు గాను ఎన్నిక జరిగింది. మొట్టమొదటి అసెంబ్లీలో అప్పుడు జనగామ ప్రాంతం కలిసి ఉంది కాబట్టి 14 అసెంబ్లీ స్థానాలు ఉండేటివి. జనగామ వరంగల్ జిల్లాలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ 12 అసెంబ్లీ స్థానాలు రావడం జరిగింది. సో ఈ 194 స్థానాలలో ఏ కులం వాళ్ళు ఎన్ని స్థానాలు పొందారో ఒకసారి మనం పరిశీలిద్దాం. ఈ 16 అసెంబ్లీ ఎన్నికల్లో 194 స్థానాలకు ఎన్నికలు జరిగితే ఒక రెడ్డి సామాజిక వర్గమే 98 స్థానాలు గెలుచుకుంది. అంటే 50.5% వారు గెలుచుకున్నారు. అదేవిధంగా వెలుమలు 13, బ్రాహ్మణులు 9, కమ్మలు 5, రాజులు 1, వైశ్యులు 1 గెలుచుకోవడం జరిగింది. ఈ ఆధిపత్య కులాలు అన్నీ కలిసి కూడా
127 అంటే 65.5 స్థానాలు గెలుచుకున్నాయి. అదేవిధంగా బహుజనులకు వస్తే బీసీలు 56% జనాభా ఉండి గెలుచుకున్నవి కేవలం 19 స్థానాలు మాత్రమే. అంటే బీసీలు గెలుచుకున్నవి 9.79% మాత్రమే. జనాభాలో 7.7% ఉన్నటువంటి రెడ్డిలు అసెంబ్లీ స్థానాల్లో 50%కి పైబడి గెలుచుకుంటే జనాభాలో 56% ఉన్నటువంటి బీసీలు గెలుచుకున్నది కేవలం 9.79 స్థానాలు మాత్రమే. అదేవిధంగా బీసీలలో 134 కులాలు ఉంటే అసెంబ్లీ గడప దొక్కింది కేవలం 4 కులాలు మాత్రమే. 130 కులాలు నేటికి కూడా అసెంబ్లీ గడప దొక్కలేదు. అసెంబ్లీ గడప దొక్కినటువంటి కులాలు ముఖ్యంగా యాదవులు. ఈ జిల్లాలో సుమారు 12% జనాభా ఉన్నటువంటి యాదవులు గెలుచుకున్న సీట్లు కేవలం 8 మాత్రమే. అదేవిధంగా గౌడలు 9.55% ఉన్న వీరికి దక్కిన స్థానాలు కేవలం 7. పద్మశాలీలు 3% జనాభా ఉంటే దక్కిన స్థానాలు 3. ఒకటే ఒక వ్యక్తి, అతను కొండలక్ష్మణ బాపూజీ గారు మాత్రమే 3 సార్లు అసెంబ్లీకి వెళ్ళడం జరిగింది. కుర్మలు ఒక స్థానాన్ని గెలుచుకోవడం జరిగింది. వీరి జనాభా 1.34%. ఇప్పుడు ఆలేరు శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి బీర్ల ఐలయ్య గారి సామాజిక వర్గం కుర్మ వర్గం. మరి ఇంత పెద్ద ఎత్తున జనాభా కలిగినటువంటి కులాలు మరి ఏ పరిస్థితి ఉందో మనం చెప్పక తప్పదు. ఒకటి. రెండవది, గతంలో కూడా మనం పరిశీలిస్తే 1985, 89, 2014 సంవత్సరాల్లో ఒక్క బీసీ కూడా అసెంబ్లీ గడప దొక్కలేదు. ఇప్పుడు కూడా పరిశీలిస్తే 12 అసెంబ్లీ స్థానాల్లో 3 ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ కింద వెళ్తే 9 ఓపెన్ స్థానాల్లో ఒకే ఒక బీసీ ఆలేరు నుంచి అసెంబ్లీ గడప తొక్కడం జరిగింది. మరి నల్గొండ జిల్లాలో మొదటి నుంచి కూడా బహుజన వర్గాలకు ప్రాధాన్యత లేకుండా పోయింది. ఎస్సీ ఎస్టీలకు ముఖ్యంగా వారికి చట్టసభల్లో వారి జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ ఉండడం వల్ల వారి స్థానాల్లో పోటీ చేసి అసెంబ్లీ గడప దొక్కడం జరుగుతుంది. ఇక్కడ తీవ్రంగా నష్టపోతున్నటువంటి వాళ్ళు ఎవరంటే బీసీలు. అదేవిధంగా మనం ఇప్పుడు పార్లమెంట్ కు జరిగిన ఎన్నికలు మనం పరిశీలిస్తే నల్గొండ లోక్సభ స్థానానికి 18 సార్లు ఎన్నికలు జరిగితే అందులో 2 సార్లు మాత్రమే బీసీలు లోక్సభకు వెళ్ళడం జరిగింది. అది ధర్మభిక్షం గారు. అదేవిధంగా ఒకసారి కమ్మ, 2 సార్లు ముస్లింస్, ఒకసారి బ్రాహ్మణ్, 12 సార్లు రెడ్డిలు లోక్సభకు వెళ్ళడం జరిగింది. ఇకపోతే మిర్యాలగూడ పార్లమెంట్ స్థానాన్ని మనం పరిశీలిస్తే అది 1961లో ఏర్పాటైనటువంటి స్థానం. 1962లో మొట్టమొదటిసారిగా ఎన్నికలు జరిగినప్పుడు అది ఎస్సీకి రిజర్వ్ అయితే అక్కడ ఎస్సీ అభ్యర్థి లోక్సభకు వెళ్ళడం జరిగింది. తర్వాత 11 సార్లు రెడ్డి సామాజిక వర్గమే లోక్సభకు వెళ్ళడం జరిగింది. ఇకపోతే భువనగిరి లోక్సభ నియోజకవర్గాన్ని పరిశీలిస్తే 4 సార్లు ఎన్నికలు జరిగితే 3 సార్లు రెడ్డిలే వెళ్ళడం జరిగింది. కేవలం ఒక్కసారి మాత్రమే శ్రీ బూర నర్సేగౌడ్ గారు లోక్సభకు వెళ్ళడం. ఇది నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి చట్టసభల్లో బీసీల ప్రాతినిధ్యం. సాధారణంగా జనాభాలో అత్యధికంగా ఉన్నటువంటి ప్రజలు తాము పరిపాలించాల్సింది పోయి మైనార్టీ ప్రజల చేత పాలింపబడతారు. మరి ఓట్లేమో వీరి, సీట్లేమో వారి. నల్గొండ ప్రజలు ఒకసారి గమనించాల్సిన విషయం ఏమిటంటే మనం ఎవరికి ఓటేస్తున్నాం, ఎందుకు ఓటేస్తున్నాం, ఈ ఓటు వలన ఎవరు లబ్ధి పొందుతున్నారు, మరి మన బతుకులు ఇవాళ చిన్నాభిన్నం కావడానికి కారకులు ఎవరు, మనకు రాజకీయ ప్రాతినిధ్యం లేకపోవడం వల్లే కదా మన సామాజిక ఆర్థిక దుస్థితికి కారణం. మరి ఈరోజు అధికారంలోకి వచ్చిన వాళ్ళు మనకు ఒరగబెడుతున్నటువంటి ప్రయోజనాలు ఏమిటి, వాళ్ళ స్వప్రయోజనాలు తప్ప మన గురించి ఎవరు పట్టించుకుంటున్నారు, ఈ విషయాల గురించి ఆలోచించి ఓటు వేయాలి. ఓట్లు మనవి, సీట్లు వారియా అనేటువంటి పరిస్థితి ఇక ముందు రాకూడదు. ఓట్లు మావే, సీట్లు మావే, అధికారం మాదే అనేటువంటి లక్ష్యంతో మనం ముందుకు పోవాలి. లేనట్టయితే ఈ బానిసత్వం నుంచి బయటపడమని చెప్పేసి నల్గొండ ప్రజలకు నేను తెలియజేస్తున్నాను.